అండి నేను మీకు ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రస్తుతం నేను మా హోమ్ టౌన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం భీమవరం నుంచి అరకుకి బై ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. భీమవరం నుంచి అరకుకి బై ట్రైన్లో. సో ఎలాగన్నది మీకు డీటెయిల్గా చెప్తాను. మ్యాటర్ ఏంటంటే మనం వీడియో పెట్టి దాదాపు 20 రోజుల పైన అయిపోయిందండి. ఏంటంటే మనం లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయింది. సో దానివల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను. ఈలోగా మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఈ సీజన్లో ఏదైనా మంచి ట్రైన్ జర్నీతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి చాలా వెయిట్ చేశాను. సో ఈలోగా మనకు గుర్తొచ్చింది ఏంటంటే అరకేనండి. ఏంటంటే మన ఆంధ్రాలో అరకును మించిన అందాలు చూపించడానికి స్టార్టింగ్ నాకైతే ఏం కనిపించలేదు. సో అందుకే నేను అరకు ట్రైన్ జర్నీకే ఫిక్స్ అయిపోయాను. అరకు ఎన్నిసార్లు చూపిస్తావయ్యా అరకు అంటే చూపించాలండి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందాలన్నీ కూడా మన ఆంధ్రలోని అరకు లోయల్లోనే ఉన్నాయి. ఆల్రెడీ మనం అరకు అనేది 3 సార్లు ట్రావెల్ చేసామండి. ఈసారి ఏంటంటే వర్షాకాలంలో ట్రావెల్ చేస్తున్నాం మళ్ళీను. కాకపోతే కొత్తగా ప్లాన్ చేశాను నేను. ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్ అండి. ఫ్యామిలీతో అరకు ఒక రోజుల్లో ఎంతవరకు కవర్ చేయొచ్చు, బై ట్రైన్లో వెళ్తూ మనం ఏమేమి లొకేషన్ చూడొచ్చు, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది, సో ఇవన్నీ కూడా ఎలా కవర్ చేసి చూపించాలో మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ ట్రిప్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నాను. సో ముఖ్యంగా అరకు మనకి అన్ని సీజన్లోనూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క అనుభూతి అయితే ఇస్తుంది. వర్షాకాలంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలామందికి వర్షాకాలంలో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారండి. ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి, మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, ట్రెక్కింగ్ చేయాలని చెప్పేసి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బై రోడ్లో వెళ్తారు, 4 వీలర్స్లో 2 వీలర్స్లో వెళ్ళి కొంచెం రిస్కీ స్టంట్లు అవి చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకు కూడా అలాంటి ఎంజాయ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అవన్నీ కుదరవు కదా. సో అలాంటప్పుడు మనం వర్షాకాలంలో బై ట్రైన్లో వెళ్తే ఇప్పుడు ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో మంచి పచ్చని ప్రకృతి అందాలు చూడొచ్చు, మన లోయలు చూడొచ్చు, గుహలు చూడొచ్చు, సొరంగాలు చూడొచ్చు, జలపాతాలు చూడొచ్చు, ఒక అద్భుతమైన అరకు లోయల అందాలను ఎంజాయ్ చేయొచ్చండి. అవన్నీ కూడా మనకి బై ట్రైన్లోనే సాధ్యమవుతాయి. సో కాబట్టి ఒక్క రోజులో బై ట్రైన్లో అరకు వెళ్తే మనం ఎంతవరకు కవర్ చేయొచ్చు అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనం అరకు ట్రైన్ జర్నీ అందాలను ఎంజాయ్ చేయాలంటే ముఖ్యంగా మనం విశాఖపట్నం చేరుకోవాలండి. ఉదయం 7 గంటల లోపు మనం విశాఖపట్నం చేరుకోవాలి. ఉదయం 7 గంటలకి విశాఖపట్నం నుంచి అరకు మీదుగా కిరండూలు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఉంటుందండి. ఆ ట్రైన్లో మనం అరకు అందాలను అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఒకే ఒక్క ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ జర్నీ మనం చేయాలంటే ఖచ్చితంగా ఉదయం 7 గంటల లోపు మనం విశాఖపట్నం అయితే చేరుకోవాలండి. సో ప్రజెంట్ మనం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. భీమవరం నుంచి అరకుకి మాకు డైరెక్ట్గా ట్రైన్ లేదు. సో మేమన్నా సరే విశాఖపట్నం చేరుకోవాలి. కానీ ఆ ట్రైన్ అందుకోవడానికి మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ అండి తిరుపతి నుంచి పూరి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. తిరుపతి పూరి, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రతిరోజు 8:30కే, సాయంత్రం 8:30కే మనకి భీమవరం టౌన్ చేరుకుంటుంది. సో ఆ ట్రైన్లో వెళ్తేనే మనం అరకు ట్రైన్ అయితే అందుకోవడానికి అవకాశం ఉందండి. విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వయా గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు మీదుగా మాకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్, అది తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్లో వెళ్తేనే మనం ఆ ట్రైన్ అయితే అందుకోగలము. ప్రస్తుతం టైం వచ్చేసి 8:55 అయిందండి. ఇది రైల్వే టైమింగ్ 20:55 అంటే 8:55 అయినట్టు. ఇప్పుడు ట్రైన్ అయితే ఆకివీడులో ఉందండి. 8:18 రావాలి. 8:20 భీమవరం టౌన్ నుంచి బయలుదేరాలి. కొంచెం లేట్లో అవుతుంది బండి. అదిగోండి, అదే మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు అండి. అది చూసారా మెటీరియల్ అంతా. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో పునరాభివృద్ధి చేస్తున్నారు మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ కూడాను. సో ప్రస్తుతం మేము 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తామండి. పడిపోయిందా సాంగ్ లేకపోతే మన జర్నీ స్టార్ట్ అవ్వదు అన్నట్టు ఉంటుందా. సో ఏంటి ఇప్పుడు మరి తిరుపతి పూరి అంటున్నావు, తిరుపతి పూరి టికెట్లు దొరకవు కదా అని మీరు అనుకోవచ్చు. దొరుకుతాయండి టికెట్లు. నేను స్లీపర్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్నాను. నిన్నే బుక్ చేశాను, నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎలా బుక్ చేసుకోవాలో ఏంటన్నా చెప్తాను. మీరు ఎప్పుడన్నా తిరుపతి పూరి ట్రైన్లో భీమవరం నుంచి కానీ, గుడివాడ నుంచి కానీ, కైకలూరు నుంచి కానీ, ఆకివీడు నుంచి కానీ టికెట్ బుక్ చేస్తే మీకు సాధారణంగా కన్ఫర్మ్ అవ్వదండి. ఎందుకంటే ఇది మనకి రిమోట్ లొకేషన్ కోటా కింద వస్తుంది కాబట్టి కన్ఫర్మ్ అవ్వదు. మనకి జనరల్ వెయిటింగ్ లిస్ట్ కోటా అనేది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. తిరుపతి కోటాలో బుక్ చేసుకుంటే టికెట్ అనేది ఖచ్చితంగా మనకి కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఏంటంటే మనకి తిరుపతి కోట అనేది తిరుపతి కోట అనేది తెనాలి వరకు ఉంటుందండి. ఈ గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం ఈ లైన్లో ఎవరైనా సరే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే తిరుపతి కోటలోని తెనాలి నుంచి టికెట్ బుక్ చేసుకొని మీరు ఎక్కే స్టేషన్ బోర్డింగ్ అనేది పెట్టుకోండి, ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతాయి. ఒకవేళ సీజన్లో అది కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటే కనుక మీరు తత్కాల్ ట్రై చేయండి. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరే మీకు ఖచ్చితంగా టికెట్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తత్కాలు ప్రీమియం తత్కాల్ అని చెప్పేసి మనకి ఎక్కువ టికెట్స్ అనేవి అందులో మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అది మనకి ఆ వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనకు కవర్ అయిపోద్ది. మ్యాక్సిమం ఆర్ఏసీ అన్న వచ్చే అవకాశాలు ఉంటాయి సీజన్లో కూడా. సో ఎప్పుడైనా తిరుపతి కోటలో తెనాలి నుంచి ట్రై చేయండి. మీ బోర్డింగ్ అన్నది మీరు ఎక్కే ఊరు అంటే విజయవాడ దాటిన తర్వాత గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు ఈ ఏరియా వాళ్ళకి ముఖ్యంగా చెప్తుంది అనమాట.
మాట్లాడినవరా నన్ను? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నాం? భీమవరం నుంచి అరక వెళ్తున్నా. అది అర్థమైపోయింది మీకు. మా ఊళ్ళకి ఇప్పుడు దాకా చెప్పలేదండి, అసలు తీసుకెళ్తానని చెప్పలేదు, సడన్గా ప్లాన్ చేశాను. ఇప్పుడు మనం మాట్లాడుతుందోటి మా ఊళ్ళకి అర్థమైపోయింది, అందుకే అటగారు అన్నారు వెనకాల నుంచి. 9 గంటల 12 నిమిషాలకు వస్తుందండి మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. వ్యాప్ 7 మా తిరుపతి పూరికి వ్యాప్ 7. వావ్, పూరి తిరుపతి బిలాస్పూర్ చెప్పాను కదా రేక్ షేరింగ్ ఉందని. సో ఎలా ఉన్నా సరే మనకి ప్రతిరోజు భీమవరం టౌన్కి వస్తుందండి. 8 గంటల 18 నిమిషాలకు రావాలి ట్రైను. సో ఈరోజు కొంచెం లేట్గా వచ్చింది. రీసెంట్గానే LHB కోచ్లకి అప్గ్రేడ్ అయిందండి ట్రైను. చూసారా మెరిసిపోతుంది కొత్త కోచ్లతోటి. మా కోచ్ పొజిషన్ వచ్చేసి S3. సో ఇందులో ఏంటంటే 4 జనరల్ కోచ్లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు, 5 థర్డ్ ఏసీ కోచ్లు, 1 సెకండ్ ఏసీ కోచ్, 1 SLRD కోచ్ ఉంటుందండి LHBకి అప్గ్రేడ్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ ట్రైన్ జర్నీలో కాకుండా మనం కొద్దిగా అక్కడక్కడ చూపించుకొని విశాఖపట్నం అయితే వెళ్ళిపోదాము. ఇదేనండి మా కోచ్ నెంబరు S3. వెళ్ళిపోదాం. హరహర మహాదేవ శంభో శంకర. రండి, ఏం చేస్తున్నారా? పదం లోపల పదం. ఇవే మా సీట్లు. సైడ్ అప్పర్లు వచ్చినాయి 2, 48 అండ్ 56. 2 కూడా సైడ్ అప్పర్లు వచ్చినాయి మాకు. 9:17 బయలుదేరామండి భీమవరం టౌన్ నుంచి. 8:20 బయలుదేరాలి, అంటే దాదాపు గంట లేట్ అనుకోండి. నీకు బోర్డు చూపించలేదు కదా అసలు. అది కానీ భీమవరం టౌన్ స్టేషన్ కూడా BVRT అండి, BVRT. భీమవరం తర్వాత మన ట్రైన్ అత్తిల్లో అవుతుందండి. ఇంకా అత్తిల తర్వాత మనకి తణుకు, నిర్దోలు, రాజమండ్రి ఇలాగా చాలా స్టాప్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనా మార్నింగ్ మనం 5 కల్లా మనం విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాము. 5 కల్లా వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి టైం అనేది ఉంటుంది మనకి. బాయ్ బాయ్ భీమవరం టౌన్. LHBకి అప్గ్రేడ్ అయిన తర్వాత కొంచెం మూమెంట్ అయితే బాగానే ఉందండి. మంచి రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. చూసారు ఎంత స్మూత్గా వెళ్తుంది బండి. అది LHBకి ఉన్న స్పెషాలిటీ అదనమాట. అత్తిలి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం అండి అత్తిలి రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను మీకు. అంటే ఈ ట్రైన్లో లాస్ట్ టైం ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు జస్ట్ అలా స్కిప్ చేసుకుని వెళ్ళిపోయాం. సో ప్రజెంట్ మనం అత్తిలి రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 minute స్టాప్ ఉందన్నమాట. సో ఏంటంటే నేను ఈ ట్రైన్ జర్నీ ఆల్రెడీ ఫుల్ ట్రైన్ జర్నీ చేశాను. తిరుపతి నుంచి పూరి వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేశాను. LHBకి అప్గ్రేడ్ అవ్వక ముందు చేసాం మనం ICFలో ఉన్నప్పుడు. ఇప్పుడు నైట్ ఇదంతా కవర్ చేసి మీకు బోర్ కొట్టించాను. డైరెక్ట్గా మార్నింగ్ విశాఖపట్నం నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మన మెయిన్ మ్యాటర్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అత్తిలి స్టేషన్ మీకు ఇంతకుముందు ICFలో ట్రావెల్ చేసినప్పుడు చూపించలేదని ఇక్కడ మీకు చూపించడం జరిగిందనమాట. అత్తిలోళ్ళు బాయ్ బాయ్ అత్తిలి. నేనైతే అప్పర్ బెత్తలోకి వచ్చానండి. మాకు 2 అప్పర్ బెత్తలు వచ్చినాయి. కింద సీట్ వస్తే ఏదైనా చూపించడానికి అవుతును, కనీసం ఏదైనా స్టేషన్ స్కిప్ కానీ లేదంటే ఓవర్టేక్లు కానీ ఏమైనా చూపించడానికి అయ్యేది. మనకి అప్పర్ బెత్తలు రావడం వల్ల కష్టమే. ఇక పైకి ఎక్కేసాము, పిల్లలతో ఉన్నాం కదా, అత్మాటలో పైకి ఎక్కి తగ్గడానికి అవ్వదు. కాబట్టి ఈరోజుకి మీకు గుడ్ నైట్ చెప్పాను. మనం రేపొద్దున్న విశాఖపట్నంలో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి ఉదయం 5:26 అయింది. మనం విశాఖపట్నంకి అయితే వచ్చేసాం అనమాట. వందే భారత్ డోర్ క్లోజ్ అయిపోయినాయి. టైం వచ్చేసి 5:15 అయిందండి. 8వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాము ఫ్రెష్ అప్ అవుదామని. టైం ఉదయం 6 గంటలు అయిందండి. ప్రస్తుతం మనం విశాఖపట్నం జంక్షన్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మన ట్రైన్ 8కి కానీ లేదా 6-7కి కానీ పెట్టచ్చు. సో ఇప్పుడే మేము టికెట్ వెండింగ్ మెషిన్ దగ్గర టికెట్ అనేది తెచ్చుకున్నానండి. ఆర్డినరీ టికెట్ విశాఖపట్నం నుంచి అరక్కి 131 కిలోమీటర్లకి 60 రూపాయలు తీసుకున్నారండి ఇద్దరికేనో. మన బండి 6వ నెంబర్లో అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయిందండి. 6వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తున్నాము. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 7లో గుంటూరు ఉందండి. విశాఖపట్నం గుంటూరు ట్రైన్ ఉంది. 6లోకి మన ట్రైన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అది కూడా వచ్చేస్తుంది. మన బండి అయితే వచ్చేస్తుంది, షంటింగ్ అవుతుంది. WDG4 డీజిల్ లోకోమోటివ్తో షంటింగ్ అవుతుంది. ఇదిగోండి, ఇవి అద్దాల కోచ్లు. 2 కోచ్లు ఉంటాయండి.
విస్టడమ్ కోచెస్ అంటారు, 360 డిగ్రీ వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది ఇందులో ట్రావెల్ చేస్తే. ఇందులో కాస్ట్ వచ్చేసి మనకి 740 రూపాయలు పడుతుందండి టికెట్ కాస్ట్ అనేది. ఆల్రెడీ ట్రావెల్ చేసాం ఒకసారి, అందుకే ఈసారి మేము బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాం. ఇవన్నీ జనరల్ కోచెస్ అనమాట. విస్టడమ్ కోచెస్, జనరల్ కోచెస్, సెకండ్ సీటింగ్ కోచెస్ అండ్ స్లీపర్ క్లాస్ కోచ్ ఒకటి ఉంటుంది ట్రైన్కి. ఇంకా డోర్లు ఓపెన్ చేయలేదు. జనరల్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయండి. దాని తర్వాత సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ కోచెస్ ఉన్నాయి. ఫ్రంట్లో ఉంది మనకి స్లీపర్ క్లాస్ కోచ్. డోర్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి మా సీట్లు అయితే సంపాదించామండి. ఓపెన్ విండో, కిటికీ సైడ్ ఓపెన్ విండో పట్టామన్నమాట సీట్లు. ఇలా ఓపెన్ విండో ఉంటే వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇదే వ్యూ మనకి విస్టడమ్ కోచ్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఇంకా 360 డిగ్రీ వ్యూ అయితే కనపడుతుంది. దానికైతే బోల్డ్ బడ్జెట్ పెట్టాలి. మా ఊళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాండి. 2 గారెలు 2 ఇడ్లీ 60 రూపాయలు అంట. మొత్తం 2 ప్లేట్లు తీసుకున్నాం. టైం వచ్చేసి ఉదయం 6 గంటల 55 నిమిషాలు అయిందండి. మన ట్రైన్ బయలుదేరేది 7 గంటలకి. ఇంకా మనకి 5 నిమిషాలు అయితే టైం ఉందన్నమాట. సో ప్రస్తుతం మన ట్రైన్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది కదండి. 8వ నెంబర్లో ప్లాట్ఫామ్లో చూడండి ట్రైన్ ఉంది, సింహాద్రి ఎక్స్ప్రెస్. రీసెంట్గానే LHB కోచ్లు అప్డేట్ ఏం చేశారా బండి ఎరగండి. కొత్త రేకు, చాలా బాగుంది ట్రైన్. చేద్దాం, ఆ ట్రైన్ జర్నీ కూడా చేద్దాం. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు చేద్దాం. ఆన్ టైం అంటే ఆన్ టైం అండి. 7 గంటలంటే 7 గంటలకు బయలుదేరిపోయి మనం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. విశాఖపట్నం నుంచి బయలుదేరాం కదండి. ఇంకా ఈరోజు మన రూట్ వచ్చేసి సింహాచలము, కొత్త వలస, శృంగవరపు కోట, బొర్రా గుహల మీదుగా అరకైతే వెళ్తుంది. అరక నుంచి మన ట్రైన్ కిరండూల్ దాకా వెళ్తుందండి. కిరండూల్ వెళ్ళేసరికి నైట్ అవుతుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్కి వ్యాప్ 7 నేను ఫస్ట్ టైం చూడటం అండి. వ్యాప్ 7, వ్యాప్ 4 కానీ లేకపోతే వ్యాగనార్ కానీ ఉండేది. చేద్దాం, త్వరలోనే ఆ ట్రైన్ జర్నీ చేసేద్దాం. సో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ వీడికోలు చెప్పే సమయం వచ్చేసింది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి. అయినా వైజాగ్ వాళ్ళు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ఊరు నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. కొత్త ప్లాట్ఫామ్ వర్క్లు అందరికి వచ్చినాయి అంటూ అవి అటు సైడ్ వస్తాయి కొత్త ప్లాట్ఫామ్స్. ప్రస్తుతం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మొత్తం 14 ప్లాట్ఫామ్స్ అనమాట. అది చివరి దాకా వస్తాయి అనమాట, మొత్తం 14 ప్లాట్ఫామ్స్ కలిపి. ఓహో, వ్యాగ్నర్ లోకో మంది. వ్యాప్ 7 ఏమనుకున్నానండి. సో మొత్తానికి నిన్న సాయంత్రం మనం భీమవరం నుంచి బయలుదేరి మార్నింగ్ 5 కల్లా మనం విశాఖపట్నం వచ్చామండి. విశాఖపట్నం వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అది అయిపోయి జనరల్ టికెట్ అది తీసుకొని మనం ఈ ట్రైన్ అయితే బోర్డు అయ్యామన్నమాట. సో ఇప్పుడు మన ట్రైన్ అనేది విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 58501. విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అండి, ఆర్డినరీ ట్రైన్ అనమాట. ఆర్డినరీ ట్రైన్ అయినా సరే ఇందులో మనకి జనరల్ కోచెస్, సెకండ్ సీటింగ్ కోచెస్, స్లీపర్ క్లాస్ కోచెస్, ఎగ్జిక్యూటివ్ చైర్ కాదు అదే మనకి విస్టడమ్ కోచెస్ కూడా ఉంటాయన్నమాట ఈ ట్రైన్లో. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మనకి విశాఖపట్నం నుంచి ఉంటుందండి. విశాఖపట్నం నుంచి 7 గంటలకు బయలుదేరి ఉదయం 11 గంటలకల్లా మనకి అరకు చేరుకుంటుంది. పొద్దున్నే వెదర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా కూల్గా ఉంది. వర్షమైనా పడుతుందేమో చూడాలి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే విశాఖ ఎక్స్ప్రెస్ ఇది. మర్రిపాలెం వచ్చాం. మెమో ట్రైన్ ఆగింది. విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చే మెమో ట్రైన్. మన ట్రైన్కి ఇక్కడ స్టాప్ ఉందండి, ఎందుకంటే ఆర్డినరీ ట్రైన్ కాబట్టి మ్యాక్సిమం అన్ని స్టేషన్లో ఆగుతుంది. సో నైట్ కూడా చెప్పాను, అరకు లోయలు అందాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైన్లోనే ట్రావెల్ చేయాలి, మనకి వేరే ట్రైన్ ఆప్షన్ అనేది లేదు. ఈ ట్రైన్ క్యాచ్ చేయాలంటే మాత్రం ఉదయం 7 గంటల లోపు మనం విశాఖపట్నం అయితే చేరుకోవాలి. ముంబై ఎల్టీటీ నుంచి విశాఖపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అండి. అది రూట్ వయా విజయనగరం నుంచి, మన భీమవరం ట్రైన్ అయితే కాదు అది. ఇంకోటి ఏంటంటే మనకి బడ్జెట్ ఎంత అయిందన్నది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను.
మన రెండో హాల్ట్ రైల్వే స్టేషన్ సింహాచలంకి వచ్చామండి. సింహాచలం స్టేషన్ కోడ్ SCM 2 నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది. ప్లాట్ఫామ్ నంబర్ 2 पर खड़ी है. దయచేసి వినండి. బండి నంబర్ 5850 విశాఖపట్నం హిరాటూల్ ప్యాసింజర్ 2వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగిందండి. ఇక్కడ నుంచి మనం రూట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇటు బొబ్బిలి రాయగడ ఆ సైడ్ నుంచి కానీ ఇటు విజయనగరం శ్రీకాకుళం పలాస సైడ్ నుంచి కానీ ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే మనం విశాఖపట్నం వరకు వెళ్ళక్కర్లేదండి. ఒకవేళ మనం రిజర్వేషన్ చేయించుకుంటున్నా సరే మనం జనరల్లో తీసుకున్నా సరే మనం ఈ కొత్త వలస జంక్షన్లో బోర్డు అయితే సరిపోతుంది. విశాఖపట్నం వరకు వెళ్ళక్కర్లేదు. ముఖ్యంగా ఏంటంటే అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళకి విజయనగరం శ్రీకాకుళం సైడ్ ఇటు రాయగడ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. మనం ట్రాక్ అయితే చేంజ్ అవుతున్నామండి. ఇప్పుడు ఆ 3 ట్రాక్స్ ఉన్నాయి చూసారా, అవి మనకి అటు విజయనగరం విశాఖపట్నం లైన్ అనమాట. మనం ఇప్పుడు డబుల్ ట్రాక్ ఉంటుంది మనకి. ఇటు శృంగవరపుకోట వరకు మనకి డబుల్ ట్రాక్ ఉంటుంది. ఆ రూట్లోకి అయితే మనం రూట్ డైవర్షన్ అయ్యాము. ఈ రూట్లో మొదటి స్టాప్ మళ్ళీ వీడు. టికెట్లో ఒక టికెట్ కూడా లేదండి. ఇక్కడ శృంగవరపుకోటకి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా మన లొకేషన్ అనేది స్టార్ట్ అయింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా ఉందండి, ముందుకు వెళ్ళే కొద్దీ అదిరిపోద్ది. శృంగవరపుకోట రైల్వే స్టేషన్కి స్వాగతం. ఇదిగోండి స్టేషన్ బయట చూడండి ఇవి ఎంత బాగుందో. బొడ్డావర రైల్వే స్టేషన్కి వచ్చాము. ఈ స్టేషన్ దాటిన కాడి నుంచి మనకి ఇంకా ఫుల్ సినిమా స్టార్ట్ అయిపోద్దండి. ఎందుకండి మన బండి ఫుల్ టర్నింగ్ పడుతుంది. స్టార్ట్ అయిపోయినాయి, టర్నింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా లొకేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి. వర్షం పడితే బాగున్నాం, ఇవాళ వర్షం లేదు, ఎండగా ఉంది. కానీ ఎండగా ఉంటేనే ఆ గ్రీనరీ అనేది చాలా బాగా కనబడుతుందండి. కొంచెం ముందుకెళ్తే మనకి టనల్ స్టార్ట్ అవుతాయి గుహలో. ఇదిగోండి ఇటు పక్క లోయల్ వ్యూ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు అదేం కనిపించేది కాదు. ఆ బ్రిడ్జ్ అనేది కూడా మనకు సరిగ్గా కనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే డబల్ లైన్కి మొత్తం చెక్కేశారు కదా, ఇప్పుడు క్లియర్ కనబడుతుంది. మనం అటే వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు మనం అటే వెళ్తాం. టనల్స్ కొత్త టనల్ వర్క్ అది. అదిగోండి బొడ్డావర వాటర్ ఫాల్ చూసారా. అదిగోండి వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. వాటర్ అనేది చాలా తక్కువ ఉందండి. ఇదిగోండి బ్రిడ్జి అందరూ మీకు చూపించాం కదా, అటు పక్క నుంచి ఆ బ్రిడ్జి మీద వెళ్తాం మనం. అదిగోండి ఇందాక మనం చూసిన బొడ్డావర వాటర్ ఫాల్. అయ్యి బాబోయ్ బాబోయ్ ఏంటండి ఇది అసలు. ముందుకెళ్ళే కొద్దిగా కూల్ అవుతుంది వాతావరణం. మరొక టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. అమ్మ ఎప్పుడు వెళ్ళదండ్రా బాబు, ఎంత కాదు ఎలా.
డబల్ లైన్ శాంక్షన్ అయింది కదా, ఇక అది మొత్తం చెక్ చేశారు అనమాట. పకెటింగ్ అయిపోయింది. ఏ వాటర్ ఫాల్ అది చూడు, వాటర్ వస్తుంది చూడు పైన, వర్షం పడుతూ భలే ఉన్నా. మరో బిజీ వచ్చింది. వా 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 అదిగోండి, ఇలాంటి కొండ వ్యూ పాయింట్లు అన్నీ చూడాలంటే మనం ఈ పక్క చూడాలండి. లోయలు అవి చూడాలంటే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు. మరో టనల్ వచ్చేసి టనల్ నెంబర్ 12. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కనిపిస్తుంది కొత్త టనల్ వర్క్స్. అదిగోండి టనల్ తేడా రైల్వే స్టేషన్. అదిగోండి వెనకాల చూసారా వెస్టర్న్ కోచెస్ ఎలా కనబడుతున్నాయి. స్టాప్ లేదు ఇక్కడ, కాకపోతే ఆగింది. ఆయన క్రాసింగ్ ఏదైనా పడి ఉంటుంది, సింగల్ లైన్ కదా. ఇదేదో పాత స్టేషన్ బిల్డింగ్లా ఉంది. తేడా జనాలు అయితే మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇలా సీజన్ కదా. కాకపోతే ఈరోజు కొంచెం ఎండగా ఉంది. స్టేషన్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. రియల్గా చూస్తుంటే మాత్రం మర్తిపోతుంది. అలా మీకు ఈ వీడియో అలా కనబడుతుంది కానీ వెళ్ళిపోతున్నాను నేను. బాగుందా బాగుందా ఎలా ఉంది? పడతావు లోపలికి వెళ్ళి. బండి 3 ఇంజన్లు ఉన్నాయి ఏకంగా. ఇవాళ తలకాయ కూడా వచ్చేది మాకు. గోల ఎక్కువైపోయింది ఇవాళ. మావాడే తాకట్లేదు. బ్రిడ్జి వచ్చింది, పెద్ద బ్రిడ్జి. అది ఓల్డ్ బ్రిడ్జ్. అది అలా పైకి వెళ్ళే కొద్ది వాతావరణం ఫుల్ కూల్ అయిపోతుంది. వచ్చిందమ్మా మళ్ళీ.
నెంబర్ 22, 23 రెండు ఒకేసారి. అసలు ఎంత కూడా వాటర్ ఉండదు, ఎక్కడ లేదు వాటర్. చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాను. చిమ్మిడిపల్లి రైల్వే స్టేషన్ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల పైన ఉంది స్టేషన్. దూరితే ఉంటుంది పైకి. నెక్స్ట్ స్టాప్ బొర్రా గుహలండి. చెప్తుండేనే భయమేస్తుంది. ఇదండి ఈ టనల్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. అసలు చూడండి అలాగా, అదిగండి ఇది ఎక్సలెంట్ వ్యూ. బాబా ఇదిగో ఇది ఎక్సలెంట్. కోసమే చూశాను ఇప్పుడు దాకా. అంటే బా గ్యాప్ ఉండదు ఇంకా. కొత్త ఛానల్ అది డబల్ లైన్. వచ్చేసామండి, బొర్రా గుహల ఏరియాకి వచ్చేసాం. ఇదిగోండి ఇంత పార్కింగ్ ఏరియా ఖాళీగా ఉంది. బొర్రా గుహలు ఆ కిందే ఉంటాయండి. బొర్రా గుహలు ఇదిగోండి వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈరోజు. మళ్ళీ మనం ఆ పైకి వెళ్తాం, అలా కొండపై చిత్తూరుకి వెళ్తాం. బొర్రా గుహలు 771.71 మీటర్ల హైట్లో ఉన్నామండి మనం సముద్ర మట్టం నుంచి. ఈ క్రౌడ్ అంతా ఏంటంటే ఉన్నారు, ఎక్కువ కాదు అందరూ.
టూరిజం, లోకల్ టూరిజం, ప్రైవేట్ వెహికల్స్. మనిషికో వెహికల్ ఉంటుంది ఇక్కడ. బొర్రా గుహలకి 30 గంటల ఏడుకి వచ్చిందండి బండి. చూసారా క్రౌడ్? చాలా మంది అంటే చాలా మంది దిగిపోతారండి. ఏంటంటే ఇక్కడ దిగిపోయి అరకు సంబంధించిన సైట్ సీయింగ్ అంతా చూసుకుని వెళ్తారనమాట. సో ఇక్కడ మనకి బొర్రా గుహల ఏరియా మీకు చూపించాను కింద ఆ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ కొండ పైకి వెళ్తామండి. ఆ టర్నింగ్లు కొట్టుకుంటూ వెళ్తాం మనం. మధ్యలో మనకు ఒక వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. ఇక చూసారా అవన్నీ ప్రైవేట్ వెహికల్స్ అనమాట సైట్ సీయింగ్కి. సో ఈ మధ్యలో ఏంటంటే మనం ఏమైనా చూడాల్సిన ప్లేస్ ఉంటే ఇక్కడ దిగిపోయి చూసుకుని అయితే రావచ్చండి. ఇదిగండి బొర్రా గుహలో స్టేషన్. స్టార్ట్ అయిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కరకవలస. అంటే చాలామంది దిగిపోయిన వాళ్ళందరూ కూడా అన్నీ చూసుకొని వస్తారు. కానీ ట్రైన్లో చూడవలసింది ఇంకా ఎక్కడి నుంచి కూడా చాలా ఉంటుంది. ఆ కటిక వాటర్ ఫాల్స్ వ్యూ అన్నది కూడా మనకి ట్రైన్లోంచి కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ మనం కొండ ఎక్కుతాం అలాగా. బాయ్ బాయ్ బొర్రా గుహలు. అయ్యో పనసకాయల చెట్టు. పనసకాయల చెట్టు చూడు ఎన్ని ఉన్నాయా? ఓల్డ్ పనసకాయలు ఉన్నాయి. అదిగో ఆ చెట్టుకి. వాతావరణం స్టార్టింగ్లో అలా ఎండ అనిపించింది కానీ అలా పైకి వచ్చే కొద్దీ కూల్ అయిపోయిందండి వాతావరణం. ఏసీలో ఉన్నట్టు ఉంది, అంత కూల్గా వస్తుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ మనకి టనల్ స్టార్ట్ అవుతుంది. అది వస్తుంది టనల్. అదిగోండి బొర్రా గుహలో రైల్వే స్టేషన్. అదిగో బొర్రా గుహలో అక్కడనే ఉంటాయి అనమాట. సరే నన్ను మీకు చూపించాను కదా, అక్కడి నుంచి మనం వ్యూ పాయింట్ చూపించాను కదా, ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నాం మనం. ఇటు ఉన్నా చూడు కొండలా. టనల్. అదిగో కటిక వాటర్ ఫాల్. అదే మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షాకాలంలో ఈ ఎండ ఏంటో. వాటర్ ఫాల్ వచ్చిందా, అటు వాటర్ ఫాల్ వస్తున్నాయి, ఇటు లోయలు వస్తున్నాయి. ఒకటి చూపింతే ఒకటి మిస్ అయిపోతాం. అలా 2 రోజుల క్రితం విపరీతమైన వర్షం వచ్చింది, ఈరోజంతా మిస్ అయిపోయింది. అయినా సరే ఎండ పడినప్పుడు మాత్రం ఆ గ్రీనరీ అనేది మాత్రం చాలా బాగా కనపడుతుందండి. సూపర్. D9 విశాఖపట్నం లోకో. ట్విన్ లోకోమోటివ్స్. ఇది వ్యాగనైన్ లాగా, ఇది D9 అనమాట. కరకవలస ఇంకా హైట్లో వచ్చాం మనం. 889 మీటర్ల హైట్లో ఉన్నాం మనం సముద్ర మట్టానికి. దాదాపు 110 మీటర్ల ఎత్తులోకి వచ్చాం మనం బొర్రా గుహల నుంచి. ఇల్లు చూడండి, స్వర్గంలో ఉన్నట్టే. బా అదిగో వాటర్ ఫాల్. కానీ వాటర్ లేదే. వాటర్ ఫాల్ అంటే ఇంకా కొండపై నుంచి కింద దాకా రావాలి. కొండపై నుంచే వస్తాయి. చాలా మందికి ఇటువంటి వ్యూ తెలియక ఆ బొర్రా గుహల దగ్గర దిగిపోయి ఆ జీపులు అంట సైడ్ సీయింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్లో వచ్చినప్పుడు ట్రైన్ వ్యూ చూసి ఎంజాయ్ చేయాలి అంతే. బై రోడ్డు వెళ్ళినప్పుడు మొత్తం అవన్నీ కవర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఫుల్ టర్నింగ్.
బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సిమిలిగూడ రైల్వే స్టేషన్ బయట బీచ్ ఉండే అది కానీ నానా సూపర్ ఉంది కదా, ఎక్సలెంట్, సూపర్ ఉంది కదా. ఏగో ఊరు వచ్చింది చూడు మళ్ళీ ఇల్లు ఏది భలే ఉంటది కదా అక్కడ. అదిగో అక్కడ కింద తాత కూడా తాత పనిచేస్తుంది. తాత హాయ్ చెప్తున్నాడు. అదిగో ఆవులు చూనా ఎంత ఎక్సలెంట్గా ఉంది, చెట్లు, గాలి. అసలు నాకైతే మాటలు రాట్లా. ఈసారి తలా ఉండిపోయింది అంతే, ఎక్కడికెక్కడ కెమెరా పెట్టుకోండి. ఇంకో ఊరు అటువైపు వచ్చినట్టు అక్కడక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. వాతావరణం కూడా ఇవాళ మన వీడియోకి అనుకూలంగానే ఉంది. వర్షం ఒకటి లేదు తప్పితే పూర్తిగా మబ్బులుగా ఉన్నా మనకి ఆ వ్యూ కనిపించదు, అంత డిమ్ముగా ఉంటుంది. విశాఖపట్నం బై రోడ్ 114 కిలోమీటర్లు. ట్రైన్లో మాత్రం ఎక్కువే ఉంది, 130 ఉంది ఇక్కడి నుంచి. మన బండి అయితే వెళ్ళిపోతుందండి. మేము అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే దిగిపోయాము. ఇక్కడ విశ్వడంకి వచ్చేసి విశ్వడంకి వచ్చి అయితే మొత్తంగా వెనక నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగా కనపడుతుంది మనకి. సో లొకేషన్ అయితే చూసారు కదండి, నిజంగా ఎక్సలెంట్. చెప్పాను కదా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందాలన్నీ కూడా ఈ అరకులోయలే ఉన్నాయని. ఎందుకేనండి ఈరోజు చిన్న మిస్ అయింది ఏంటంటే, మనకి కొంచెం వర్షం పడితే బాగుంది అనిపించింది. కాకపోతే వర్షం పడితే ఆ లుక్ అనేది మారిపోతుంది. సో ఎండగా ఉండడం వల్ల గ్రీనరీ అనేది మనకి ఇంకా బాగా కనబడుతుంది. సో ఓవరాల్గా బై ట్రైన్లో మనం అరకు వ్యాలీ వరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే మనకి రిటర్న్ జర్నీ, మనకి అరకు రైల్వే స్టేషన్ నుంచి 4:45 రిటర్న్ ట్రైన్ ఉంది, సేమ్ జర్నీ. కాకపోతే ఇంకా మనకి ఈ గ్యాప్లో మనం ఏమేమి కవర్ చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు బడ్జెట్లో కంటిన్యూ అవుదాం. ట్రైబల్ మ్యూజియం అరకు చూసేద్దామండి. ట్రైబల్ మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలి, టికెట్. సో మా వాళ్ళు బాగా పడ్డాలి కాబట్టి నేను ఇద్దరికి తీసుకున్నాను. పదండి, మా వాళ్ళు ఎప్పుడు మొదలెట్టారు. ఈ అనంతగిరి జోన్ టూరిజం సంబంధించిన డెస్టినేషన్ సంబంధించిందండి ఇది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం అరకు వ్యాలీ రైల్వే స్టేషన్లో ఎందుకు దిగామనేది. అరకు స్టేషన్కి దిగినా మనం బస్సులో కానీ లేదా ఆటోలో కానీ మనం అరకు వ్యాలీకి రావాలి, ఏంటంటే ఈ ట్రైబల్ మ్యూజియం చూడాలంటే. సో అందుకనే ఇంతకుముందు ట్రైన్ ఆగేది మనకి అరకు వ్యాలీ రైల్వే స్టేషన్లో ఆగేది. స్టేషన్ ఏమి ఉండదు, జస్ట్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు రెడీ చేస్తున్నారు. మరి ఇప్పుడు స్టాప్ అనేది తీశారు, మరి ఎందుకు తీశారని తెలియదు. స్టేషన్ దాటి ఆగిపోవడంతో మేము దిగి ఇలాగా బయట నుంచి అయితే వచ్చేసాం అనమాట. లేదంటే మనం అరకు స్టేషన్లో ఈ పాటికి దిగి మళ్ళీ ఇప్పుడు ఏదైనా వెహికల్ పట్టుకొని ఇక్కడ రావాల్సి వద్దును. సో ఇదేంటంటే ఇక్కడ మనం చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి ఇందులో ట్రైబల్ మ్యూజియంలో. ఇక మా ఊళ్ళో అసలు ఆగట్లేదండి. ఇది పాడేరు జోన్ టూరిజం సంబంధించింది. ఏదైనా సైన్స్ పేర్లో ఉంటుంది చూసారా, మనకి స్కూల్లో పెడతారా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ పార్క్ ఏరియాలో ఉంటుంది. కొన్ని యాక్టివిటీస్ అవి కూడా ఉన్నాయండి, ఏదో స్కై వాక్, అలాగ వాటర్లో సంబంధించి చాలా ఉన్నాయి, బోటింగ్ అది కూడాను. రే తప్పమ్మా అలాగా ఎవర్రా డబ్బులు కట్టారా? ఉయ్యాలు డబ్బులు ఇవ్వాలి అక్కడ, ఇచ్చుకోవాలా? ఇక మళ్ళీ అండొచ్చు. అసలు ఆగరంకి ఇలా గ్యాప్ ఇవ్వట్లేదు. రే తెగిపోద్దే. రే చూడ తెగిపోద్ది, అక్కడ బాగాలేదు చూసుకోండి. రే నాన్న తెగిపోద్ది రే, ఇక్కడ బాగాలేదు. అయ్యి బాబోయ్ ఇలా ఆగట్లేదు ఇలా.
ఈ ట్రైబల్ మ్యూజియంలో మనం ఈ గిరిజనులకు సంబంధించిన వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలు, పట్టింపులు ఇవన్నీ ఎలా ఉండయో వాటికి సంబంధించిన అన్నీ చూడొచ్చండి. ఇదిగోండి ఇదంతా కూడా ఫోటోషూట్. సో ఇవన్నీ మనం ప్రత్యేకించి ఇప్పుడు మంచి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతే ఉంటాయి, ఎంతవరకే ఉంటాయో మనం అయితే చెప్పలేము. మనం చూసి అలా ఎంజాయ్ చేయడమే. ఇదండి ఈ పక్క టైప్స్ ఆఫ్ దేశమా డ్యాన్స్ అంట అండ్ టైమ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఇదిగోండి ఈ ఫోటోలు తీసుకోవడానికి మధ్యలో మనిషి నుంచి ఉండి ఫోటోలు తీసుకొచ్చి వెళ్ళరా నాన్న మధ్యలో నుంచి వెళ్ళి అది కరెక్ట్గా సరిపోయిందిరా. చూసారా సేమ్ మనుషుల్లాగే ఉన్నాయి. మా డౌట్ వచ్చింది నిజంగా మనుషులో ఏంటని చూస్తున్నాడు మా చిన్నాడు. ట్రైబల్ మ్యూజియం, ఇది ట్రైబల్ మ్యూజియం లోపల ఎంట్రీ అండి. చూద్దాం లోపల చాలా బాగుంటుంది. మెయిన్ ఎంట్రీ అండి. మ్యూజియం లోపల ఎలా ఉంటుంది అన్నది మొత్తం చూపిస్తాను చూడండి. ఇలా వాడే ఆయుధాలు, బాణాలు, విల్లు, ఖడ్గం, ఏటగొడ్లి, ఇదండి చాలా బాగుంటుంది. ఒక్కొక్కడిగా చూపించుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ అడవుతున్న కొమ్ములు. ఈ వేటకి వెళ్ళినప్పుడు అనమాట. ఇది పూర్వపు జీవన విధానం అనమాట వీళ్ళకి. వీళ్ళు మత్స్యకారులు అనమాట. వీళ్ళు ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి సన్నివేశం అన్నమాట ఇది. చాలా బాగుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో పూర్వకాలంలో సినిమాల్లో మనం చూసేవాళ్ళం కదా, అవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఈ వంటలకు సంబంధించినవి చేపలు పెట్టి ఈత కొంచెం అడ్డ, చక్కగరిట, అనపగరిట చాలా ఉన్నాయండి. పలకరింపు విధానం, నిజంగా మనుషులు ఎవరు అనుకున్నాను. అలా అలా అంత న్యాచురల్గా ఉంది. పండగ సందర్భాల్లో ఇవన్నీ చూస్తే మనం టెక్నాలజీలో ఎంత ముందు పడినా కొన్ని ఆచారాలని ఎందుకు వదిలేసామో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆదివాసీ దేవాలయం వీళ్ళ ఆరాధ్య దైవం అండి. సరే ట్రైబల్ మ్యూజియం లోపల ఎలా ఉన్నదనే చూసాము. ఇంకా మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు ఎవరైనా వేయగలరు అలాగా? ఇంతకుముందు కడవ మీద కడవ పెట్టుకుని అలాగా 4-5 బిందులు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు చెమ్ముడు నీళ్ళు పోయడమే కష్టం అనుకోండి. ఇప్పుడు అది రోలు, చక్కెరోలు, చక్కెరోలు, పెట్టగూడు, అదేంటిది చెక్క తిరగలే, రోకలే, పంచాయతీ, పెద్ద మనుషులు పంచాయతీ అన్నమాట ఇది. ఇదిగోండి ఇది చేపలెర, చేపలు పడతానికి వాడేవారు అనమాట ఇది. సో మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఆహార ధాన్యాలు నిల్వ చేసే కుండ. ఇప్పుడంటే పిజ్జిలు ఎట్టేసుకుంటున్నాం, అప్పుడు ఇటువంటివే. ఆదివాసీ నృత్య కళా వేదిక, డిమ్సా డ్యాన్స్ అంటేనే ఈవినింగ్ షో ఉంటుంది 5 to 7 PM. శ్రీ మర్రి కాకమ్మ సాంస్కృతిక కళా వేదిక. సాయంత్రం 5 నుంచి 7 గంటల్లో వస్తే చూడొచ్చు వాళ్ళ డ్యాన్స్ అనేది. ఇంకొకటికి డ్యాన్స్ మొత్తం దినుసు ఐటంలోనే మసాలాలు అయినా. ఇప్పుడు ఇన్ని రకాల మసాలాలు ఉన్నాయి, బయట దొరుకుతాయి మనకి. విత్తనాలు ఇవన్నీ నేను వెనక్కున్నాను. ఇదిగండి ఎద్దుల బండి. ఎద్దుల బండి చిన్నప్పుడు మాకు ఉండేవి. మాకు 2 ఎద్దుల బండ్లు ఉండేవి చిన్నప్పుడు. ఇదిగా
నాగల్లో టైప్ ఆఫ్ డిజైన్స్ నాగల్లో వ్యవసాయ పనిముట్లు ఎన్నైనా పశువులకు సంబంధించి తీయకూడదమ్మా అలాగా. తాతయ్య గారు బాగున్నారని అడగండి. వీడికి ఇంకా కష్టాలు వీడికి. బాగుందా? తతీగా తక్కువ వెళ్ళిపోతాను కుర్రోడు. ధైర్యం ఉంది బుడ్డగాడికి. ఇదిగోండి మళ్ళీ వస్తున్నాడు చూడండి. అలా తొక్కొచ్చినందుకు 200 కట్టాలి ఇక్కడ. ఇదిగోండి అడ్వెంచర్స్కి సంబంధించి ప్రైసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టూరిజం డెస్టినేషన్స్ ఆఫ్ ఐట్టడ పాడేరు. సో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ కూడాను. సో మిడిల్లో ఉంది మనకి ట్రైబల్ మ్యూజియం. ఎక్కడి నుంచి మనకి ఏ ప్లేసులకి ఎక్కడి నుంచి ఎట్టి వెళ్ళాలన్నది మనం క్యూఆర్ స్కాన్ ద్వారా కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఇవన్నమాట దగ్గరలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఈవెన్ ఇన్సైడ్ ఆఫ్ ద మ్యూజియం లోపల ఏమేమి చూడొచ్చు అన్నది అక్కడ క్లియర్గా రాశారు చూడండి. అగ్రికల్చర్ గ్యాలరీ, సీడ్స్ గ్యాలరీ, జ్యువెలరీ గ్యాలరీ. జ్యువెలరీ గ్యాలరీ అన్నది మనం చూడలేదు, ఏంటంటే అక్కడ వర్క్ జరుగుతుంది లోపల. సో ఇంకా మిగతా ఫోటో గ్యాలరీ, మ్యూజియం ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మొత్తం అన్ని కూడా చూసాం మనం. ఇప్పుడు మనం ట్రైన్ దిగిన తర్వాత 1 అవర్ అయింది. ఈ 1 అవర్లో మనం ట్రైబల్ మ్యూజియం అయితే కవర్ చేస్తామండి. ఇంకా మనకి ట్రైన్కి ఇంకా 3 గంటల టైం అయితే ఉంది. ఈ లోపు ఇంకా దగ్గరలో ఇంకేమైనా కవర్ చేయొచ్చా ఏంటన్నది ఇప్పుడు చూస్తున్నాము. మళ్ళీ కొత్త ప్లేస్కి స్టార్ట్ అయ్యామండి. ఏంటంటే చాపరాయి దగ్గరికి వెళ్తున్నాము. అరకు రైల్వే స్టేషన్. మన లోకల్ రోడ్లోకి హైవే రోడ్లోకి వచ్చామండి. అటు వెళ్తే విశాఖపట్నం, ఇటు వెళ్తే పాడేరు లైన్ అనమాట. ఆటోలో చాపరాయి ఏరియాకి వచ్చామండి. 70 రూపాయలు తీసుకున్నారు మొత్తం మన నలుగురికి కలిపి. ఇదిగోండి చాపరాయి. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సేమ్ అక్కడ కూడా డబ్బులే కట్టాలి. టోటల్ బడ్జెట్ ఎంత అన్నది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఇదిగోండి లోపల ఎంట్రీకి ఇద్దరికి కలిపి 100 రూపాయలు అండి, తలకి 50 రూపాయలు. బుడ్డగాలికి లేదండి. ముందు మనం అమ్మవారి దర్శనం చేసుకుందాం. చాపరాయి జలతరంగిణి అమ్మవారు, చేపల అమ్మతల్లి అంటారంట. ఇదిగోండి ఓం శ్రీ మాత్రే నమః. సో ఇప్పుడు మనం వ్యూ చూద్దామండి. ఇదిగోండి ఇదే చాపరాయి. చాపరాయి అంటారు, ఏముంది రాయి. గట్టిగా నీళ్ళు వస్తే మనుషులు కూడా తగినప్పుడు అక్కడికి. ఈ చిన్న వాటర్ ఫాల్లో పడుతుంది చూడండి అక్కడ. బాగుందండి ఏరియా, సింపుల్గా బాగుంది చూడటానికి. గట్టిగా వర్షం వస్తే ఎంట్రీ ఉండదు నాకు తెలిసి, ఆ పైనుంచే చూడాలి. ఆ కింద స్నానాలు కూడా చేసేస్తున్నారు. అద్దిగా అండి ఈసారి ఎంత బాగా అవుతుందో వాటరా. బో పైనుంచి జారుతున్నారు, నడలు ఇరిగిపోతాయి తేడా పడితే. ఉన్నాడా అది ఇటుపక్క ఒక వ్యూ ఉంది. డేంజర్ డీప్ వాటర్, నో స్విమ్మింగ్. సో ఏదైనా చూసి ఎంజాయ్ చేయమని చెప్తాను, అంతేగాని ఓవర్గా ఏదైనా యాక్ట్ చేసి మనం నడ్డికి తీరగొట్టుకుంటే ఎవరు బాధ్యులు గారు, మనకు మనమే బాధ్యులు అవుతాము. బాగుందండి. బాగుంది ఏరియా మాత్రం చాలా బాగుంది. మంచి టైంలో వచ్చాం మేము. గట్టిగా వర్షం పడినా కూడా చూడటానికి అవ్వదు ఇక్కడ. చాపరాయి చూసుకొని బయటకు వచ్చామండి. బయటకు వస్తే ఫుడ్ ఐటమ్స్ గట్టిగానే ఉన్నాయి ఇక్కడ. అన్నీ చికెన్, చీకులు, బాంబూ బిర్యానీ అన్నీ ఉన్నాయి. ఏదో లైట్గా పడేయాలి ఇప్పుడు. మధ్యాహ్నం లంచ్కి బాంబూ బిర్యానీ ట్రై చేసామండి.
నలుగురు కలిసి 500 రూపాయలు తీసుకున్నారన్నమాట. పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మన ట్రైన్కి ఇంకా కరెక్ట్గా 1 అవర్ టైం ఉందండి. ఇప్పుడు అసలైన సమస్య ఏంటంటే 1 అవర్లో రైల్వే స్టేషన్ చేరుకోగలమా చేరుకోలేమా అన్నది. రైల్వే స్టేషన్ ఆటో అయితే వచ్చింది. అలా చెప్పలేదు, మనకి ఆటో అయితే దొరికేసిందండి. లక్కే, పర్లేదు, మనకి బోల్ టైం ఉంటుంది. అరకు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామండి. ఈసారి ఆటోకి అయితే 90 రూపాయలు తీసుకున్నారు, ఇందాడైతే 70 రూపాయలే తీసుకున్నారు. అరకు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను ఏ డివిజను? అరకు డివిజనా? రాయగఢ్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి అరకు రైల్వే స్టేషను. స్టేషన్ బయట అయితే మాత్రం చాలా బాగుంది. ఈ పక్క కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. అంతా కూడా కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగు. స్టేషన్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇగండి పెద్ద పెద్ద జామాయిల చెట్లు. ఎక్సలెంట్గా ఉన్నదన్నమాట స్టేషన్ బయట. ఇగండి అది టన్నల్ ఇన్స్పెక్షన్ కారు. చూపించాను మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను. నేరో గేజ్, ఇది బ్రాడ్ గేజ్ లాగా ఉందండి. ఇది లేదు, నేరో గేజ్ అండి. ఇది ఇదిగోండి, ఇదే టన్నల్ ఇన్స్పెక్షన్ కారు. రిటర్న్ జర్నీలో కూడా టికెట్ తీసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం 90 రూపాయలు అయితే అయ్యిందనమాట. 2 ఫుల్ను 2 హాఫ్. మార్నింగ్ ఏం చేశానంటే చిన్న మిస్టేక్ చేశాను. 2 ఫుల్ తీసుకొని 2 హాఫ్ తీసుకోవడం మర్చిపోయాను. తర్వాత ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం కలిపి నలుగురికి కలిపి టికెట్ అయితే తీసుకున్నాము. నలుగురు కలిసి 90 రూపాయలు అయితే పడిందండి, 131 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఏంటంటే మన ట్రైన్ కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ 3 గంటల 30 నిమిషాలకు వస్తుంది. పావు గంట ఆగి 3 గంటల 45 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయండి, డే ట్రైన్ ఒకటి, నైట్ ట్రైన్ ఒకటి. ప్రస్తుతం టైం వచ్చేసి 3 గంటల 7 నిమిషాలు అవుతుంది. 3 గంటల 30 నిమిషాలకు రావాలండి మన ట్రైను. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు. స్టేషన్ కోడ్ వచ్చేసి ARK. మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. చివరి ఒక ప్లాట్ఫామ్, ఇటు ఒక ప్లాట్ఫామ్, మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. రైల్వే స్టేషన్లో మనకి IRCTC రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కూడా ఉందండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ రిసెప్షన్ దగ్గర వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం భీమవరం నుంచి నిన్న రాత్రి భీమవరం నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చాము. వైజాగ్ నుంచి అరకు ట్రైన్లో అందాలు ఎంజాయ్ చేసుకొని మనం అరకు స్టేషన్కి అయితే వచ్చాము. అరకు నుంచి అరకులో మనం ట్రైబల్ మ్యూజియం ఒకటి, తర్వాత చాపరాయి ఒకటి విజిట్ చేసామండి. సో విజిట్ చేసుకొని మళ్ళీ తిరిగి మనం అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు ఏంటంటే రిటర్న్ ట్రైన్ జర్నీ మనకి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ట్రైన్లో మనం విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాము. సో ఈ ట్రిప్లో ఇంకొక కొంచెం టైం ఉంటే మనం బొర్రా గుహలు కూడా విజిట్ చేద్దాము. కానీ మనకి ఇక్కడ ఒక ఛాన్స్ ఉందండి. బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే సేమ్ ట్రైన్లో మనం బొర్రా గుహల వరకు వెళ్ళిపోయి మనం బొర్రా గుహలో దిగి నైట్ అక్కడ బొర్రా గుహలని విజిట్ చేసుకొని నైట్ మళ్ళీ మనకి కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ వస్తుందండి. ఆ ట్రైన్లో మనం ట్రావెల్ చేసుకుంటే రేపు మార్నింగ్ మనం విశాఖపట్నం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు మనం ఇదే జర్నీలో అది కూడా కవర్ చేయొచ్చు అనుకుంటే కథ కొంచెం బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో ఎందరూ చూసారు కదా, మనకి బొర్రా గుహలో చాలామంది దిగిపోయారు. అలాగా బొర్రా గుహలో రైల్వే స్టేషన్లో దిగిపోయి అక్కడ నుంచి సైట్ సీయింగ్ చూసుకొని ఇవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఈ ట్రైన్కి అయితే ఎక్కడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బాబోయ్ ఏంటి ఆరనా బెదరగొట్టే ఆరనా బెదిరిపోయారు మా పిల్లలు. రావాల్సిన టైం కన్నా 1 నిమిషం ముందుగానే వచ్చిందండి బండి. సేమ్ ట్రైన్ మనకి విశాఖపట్నం నుంచి మార్నింగ్ ఒక ట్రైన్ బయలుదేరి కిరండూల్ వెళ్తుంది. అదే టైంలో మనకి కిరండూల్ నుంచి ఒక ట్రైన్ బయలుదేరి మనకి నైట్కి విశాఖపట్నం అయితే వెళ్తుందండి. ఎదురా ఒక జనరల్ బోగి ఉంది, ఖాళీగానే ఉంది. అది దాని తర్వాత స్లీపర్ క్లాస్కి వచ్చు. సో రిటర్న్ ఇందులో ట్రై చేద్దాం అనుకున్నాను, టికెట్ అనేది దొరకలేదు మనకి. దాని తర్వాత సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ అండి. D3, D2, D1 3 సెకండ్ సీటింగ్ రిజర్వేషన్ ఉంటాయి. దాని తర్వాత 3 జనరల్ కోచెస్ ఉంటాయి. దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ విస్టడమ్ కోచెస్ అయితే ఉంటాయండి. డోర్లు వేస్తారండి ఇలా వచ్చింది. పదండి ఇంకా బోల్డ్ టైం అని కంగారేం లేదు, పదండి. అరకు నుంచి స్టార్ట్ అయ్యామండి. ఆన్ టైం అంటే ఆన్ టైము 3 గంటల 45 నిమిషాలకి ఆన్ టైంకి స్టార్ట్ అయ్యాము. అరకు 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 బాయ్ బాయ్ అరకు. మళ్ళీ ఇంకో విజిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం మార్నింగ్ జర్నీలో మనం విశాఖపట్నం నుంచి అరకు వచ్చినప్పుడు ఏమేమి లొకేషన్స్ ఎంజాయ్ చేసామో రిటర్న్ జర్నీలో కూడా మళ్ళీ అవే లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చండి.
మార్నింగ్ జర్నీ చేసినప్పుడు కొన్ని మిస్ అయినవి ఉంటాయి కదా, అయ్యో మిస్ అయిపోయామే అని, అటువంటి లొకేషన్స్ని మనం రిటర్న్ జర్నీలో కవర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నైట్ విశాఖపట్నంకి వెళ్ళిపోయి విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా మచిలీపట్నం ట్రైన్ ఉందండి, విశాఖపట్నం మచిలీపట్నం ట్రైన్. ఆ ట్రైన్లో మేము భీమవరం అయితే వెళ్ళిపోతాం అనమాట. బొర్రా గుహలో విజిట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే లేదు మనకి ఈసారి. కుదిరితే అది కూడా కవర్ చేయొచ్చు ఈ బడ్జెట్ ట్రావెలింగ్లోనే. బడ్జెట్ ట్రావెలింగ్ అన్నాను కానీ బడ్జెట్ ఎంత అయిందని మీకు చెప్పలే కదా, చెప్తానండి వీడియో ఎండింగ్లో చెప్తాను. నిన్న మనకి భీమవరం నుంచి విశాఖపట్నం వరకు ట్రైన్ టికెట్ కాస్ట్ ఎంత అయిందని చెప్తాను. మార్నింగ్ విశాఖపట్నం నుంచి అరకు ఎంత అయింది, సైట్ సీయింగ్ ఎంత అయింది, ఇప్పుడు రిటర్న్ జర్నీ టికెట్స్ ఎంత అయినాయి, రిటర్న్ జర్నీ భీమవరం వరకు టికెట్స్ ఎంత అయినాయి, ఇవన్నీ కూడా మీకు మనకి ఏంటంటే ఫుడ్తో కలిపి ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఫుడ్ అనేది కొంచెం మీరు పెట్టుకున్న దాన్ని బట్టి ఖర్చు అవుతుంది, నార్మల్ ఫుడ్ ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను ఇంక్లూడ్ చేసి అయితే మీకు చెప్తాను. ఇదే అరకు వ్యాలీ అండి. ఇక్కడ దిగిపోతే అటు వెళ్ళిపోతే మనం ట్రైబల్ మ్యూజియం వాటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంతకుముందు స్టాప్ ఉండేది, ఇప్పుడు స్టాప్ అనేది తీస్తారనమాట ఈ ట్రైన్కి. కరకవలస రైల్వే స్టేషన్కి వచ్చాము, బయలుదేరిపోయామండి. ఇందాక మీకు ఒక వాటర్ ఫాల్ చూపించాను కదా, కటిక వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. కరకవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత టనల్ దాటిన తర్వాత వస్తుంది. అమ్మ మొత్తానికి నా కళ సార్థకం అయిపోయిందండి. వర్షాకాలం ట్రిప్ అన్నందుకు ఇక ఇప్పుడు పడదనే చినుకులు. పొద్దున పడాల్సింది ఇప్పుడు పడదనే రిటర్న్ జర్నీలో. అదిగోండి కనిపిస్తుందా, అదే కటిక వాటర్ ఫాల్. ఆ టర్న్ దాటిన తర్వాత కనిపిస్తుంది చూడండి. మనకి లాస్ట్ టనల్ వైపు ఉంటుందండి. అదిగోండి వాటర్ ఫాల్, అదిగో అదే కటిక వాటర్ ఫాల్ అంటారు. ఇగో జనాలు వెళ్తున్నారు చూసారా, ట్రెక్కింగ్ అనమాట, నడుచుకుని అలాగే వెళ్తారు అనమాట అక్కడికి. మనం ట్రైన్లోనే ఎంజాయ్ చేయొచ్చండి అవన్నీ కూడా, మనమేం ప్రత్యేకించి వెళ్ళక్కర్లేదు అక్కడికి. ప్రస్తుతం మనం కొండలు దిగుతున్నామండి. ఇప్పుడు మళ్ళీ అలా కిందకి వెళ్తాం అనమాట. అలాగా కిందకి వెళ్తే మనకి బొర్రా గుహలో రైల్వే స్టేషన్ వస్తుంది, కనపడుతుంది కింద ట్రాక్. అది కిందకి వెళ్తాం అనమాట మనం. ఈ కరకవలసకైనా బొర్రా గుహలకి దాదాపు ఒక 120 మీటర్లు ఎంతో డౌన్లోకి వెళ్తున్నాం మనం కిందకి. బొర్రా గుహలు రైల్వే స్టేషన్కి స్వాగతం. ఎక్కడ పుల్ అవుతారు క్రౌడ్. బొర్రా గుహల నుంచి కూడా స్టార్ట్ అయ్యామండి. జస్ట్ 5 మినిట్స్ డిలే అంతే. ఏంటో ఈరోజు అప్ అండ్ డౌన్ ఆన్ టైం నడిచేస్తుంది బండి. ఇదేం వాతావరణం అండి బాబు, కాసేపు ఎండ, కాసేపు మబ్బులు, కాసేపు చినుకులు. అదిగా బొర్రా గుహలు. వాటర్ ఫాల్ చూడండి. పొద్దున్న వ్యూకి సాయంత్రం వ్యూకి చూడండి ఎంత తేడా వచ్చేసిందో. సాయంత్రం అవ్వలేదండి, మధ్యాహ్నం వ్యూ. ఆ పక్క కొత్త టనల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఉదయం రికార్డ్ చేయలేదు నేను, ఆన్ చేయకుండా అలా పెట్టేసి ఏదేదో వాగేసాను. ఇదిగో చెల్లకల్లోనే కూడా వాటర్ ఉంది. ఈరోజు మాత్రం రిటర్న్ జర్నీలో కూడా మంచి వ్యూస్ కనబడినాయండి. ఎందుకంటే వాతావరణం వెలుతురుగానే ఉంది ఈరోజు. ఎప్పుడు వచ్చినా చీకటి అయిపోయింది అనమాట. మొత్తానికి ఈరోజు ట్రిప్లో ఇదే ఫైనల్ వ్యూ అండి. కొండ దిగిపోయాం పూర్తిగా, లోయలన్నీ దాటుకొని మళ్ళీ కొత్త వలస రూట్ వైపు అయితే వచ్చేసాం అనమాట. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. సో మనం 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చామండి. రావాల్సిన టైం కన్నా పావు గంట ముందుగా వచ్చేసాము. రాత్రి 9 గంటలకు రావాలి మన ట్రైను, 9:15 వచ్చేసింది. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, విశాఖపట్నం డివిజన్ అండి. టైం చూసుకోవచ్చు, రాత్రి 9:20 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరేది విశాఖపట్నం మచిలీపట్నం ట్రైన్ బయలుదేరేది 10:10 ఇంకా 50 నిమిషాల టైం అయితే ఉంది మనకి. సో ఏంటంటే స్టేషన్ బయటికి వెళ్ళామండి. మా వాళ్ళు నైట్ డిన్నర్ ఏంటని అడిగితే టిఫిన్ చేస్తామన్నారు. టిఫిన్ చేస్తామంటే బయటికి తీసుకెళ్ళి ఫుల్గా టిఫిన్ పెట్టి తీసుకొచ్చాను. నేనైతే నైట్ మీల్సే, నాకు నైట్ మీల్స్ పడకపోతే పని అవ్వదు. నేనైతే మీల్స్ తీసుకున్నానండి. 100 రూపీస్ అంట. ఐఆర్సీటీసీ వాళ్ళది అనుకుంటా. 1 నెంబర్ ప్లాట్ఫామ్ పెట్టారు కొత్తగా. ఇదిగోండి, సేమ్ రైల్ కోచ్ రెస్టారెంట్ టైప్లో పెట్టారు. లోపల ఏసీ రెస్టారెంట్ అనమాట. మనకి ఏంటంటే రైసు, పప్పు, సాంబారు, కర్రీ అని పెరిగి ఇచ్చారనమాట. 100 రూపీస్ ఇది. 17220 విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ 10:10 డిపార్చర్ వచ్చేసి 6 నెంబర్ ప్లాట్ఫామ్ అండి. ఇదిగోండి, ఇదే మన బండి 6 నెంబర్ ప్లాట్ఫామ్లో రెడీగా ఉంది. విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇప్పుడు ఏంటంటే మేము ఇందులో స్లీపర్ క్లాస్ కోచ్లో టికెట్ బుక్ చేసుకున్నాము. మా కోచ్ పొజిషన్ వచ్చేసి S7, ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి. ఇది S3, ఇంకో 4 బోగీలు ముందుకు వెళ్ళాలి మనం. ఇదే మా కోచ్ S7. ఎక్కేద్దామండి, పదండి. మిడిల్లో వచ్చినాయి మాకు 45-46 సీట్లు. ఇటు లోపలికి ఇగోండి, ఇవే మా సీట్లు. మిడిల్, అప్పర్ ఈ 2 వచ్చినాయి. నిన్న మాత్రం మాకు సైడ్లో అప్పర్లో వచ్చినాయి 2. ఈరోజు మాకు మిడిల్ను అప్పర్ వచ్చింది. మా భీమవరం నుంచి విశాఖపట్నం మధ్యలో నైట్ జర్నీలో ది బెస్ట్ ట్రైన్స్ అయితే 2 ఉన్నాయండి. అవి ఏంటంటే భీమవరం నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు తిరుపతి పూరి ట్రైన్ అండి. విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్ళినప్పుడు ఈ విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. ఇవేంటంటే మనకి డే టైంలో మనకు ఉన్న 270 కిలోమీటర్లకి డే టైంలో జర్నీ కనుక చూసుకుంటే సుమారు ఒక 5-6 గంటల సమయం అయితే పడుతుందండి. కానీ ఇది నైట్ జర్నీలో సుమారు 10 గంటల పైన సమయం తీసుకుంటాయి ఈ 2 ట్రైన్స్ కూడా. ఏంటంటే మనకి నైట్ భోజనం అయితే చేసేసి శుభ్రంగా ఎక్కి పడుకుంటే భీమవరం నుంచి బయలుదేరినప్పుడు తెల్లారేసరికి మనం వైజాగ్ వచ్చేస్తాము. వైజాగ్ నుంచి బయలుదేరినప్పుడు తెల్లారేసరికి మనం భీమవరం అయితే చేరుకుంటాం. ఓవర్ నైట్ జర్నీలో ది బెస్ట్ ట్రైన్స్ అండి ఈ 2 కూడా మాకు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్ జర్నీ మనం పూర్తిగా కవర్ చేయడానికి అవదండి. ఆల్రెడీ మనం ఈ ట్రైన్లో మనం విశాఖపట్నం నుంచి భీమవరం వరకు ట్రావెల్ చేసాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కూడా మనకి మిడిల్ అప్పర్ బెర్త్లు వచ్చినాయి. పిల్లలతో ఉన్నాం కదా, పూర్తిగా కవర్ చేసి చూపించడానికి అవ్వదు. ఏమైనా మిడిల్ బెర్త్ నుంచి ఏమైనా కుదిరితే మధ్యలో ఏమైనా మీకు 2-3 క్లిప్లు అయితే యాడ్ చేసి చూపిస్తాను. లేదంటే రేపు పొద్దున భీమవరంలో మీకు ఎండింగ్ అయితే ఇచ్చేస్తానండి. ప్రస్తుతం టైం చూసుకొచ్చండి 22:09 అయింది. ఇది రైల్వే టైమింగ్ అండి. మన టైం అయితే మనకి రాత్రి 10:09 అయినట్టు. మన ట్రైన్కి ఇంకా 1 నిమిషం టైం ఉందండి బయలుదేరడానికి. మన ట్రైన్ 6లో ఉంది కదండి. ఇప్పుడు 7 నెంబర్లో ట్రైన్ అని చూడండి. ఇదేంటనుకుంటున్నారు, విశాఖపట్నం నుంచి కొరబా వెళ్ళే ట్రైన్ అండి. ఇది 9 గంటలకు బయలుదేరాలి, రాత్రి 9ంటికి బయలుదేరాలి. మరి రీషెడ్యూల్ అయినట్టు ఉంది, బండి బయలుదేరలేదు ఇంకాను. చూద్దాం ముందు ఈ ట్రైన్ వదులుతారా లేదా మన ట్రైన్ వదులుతారా అన్నది. నాకేది ఏంటిది, మామిడి తండ్రా? చిన్న మొక్క తీసి నాకు ఎంత వద్దు, చాలే. మామిడి తండ్రి స్నాక్స్ నిన్న తెచ్చుకున్నాం. ఇవి మన ట్రైన్కే సిగ్నల్ వచ్చేసిందండి ఆన్ టైంకి. ఆ బండి రీషెడ్యూలే, బండి అయితే తీయలేదు. అది విశాఖపట్నం కొరబా ట్రైన్. బయలుదేరిపో మనం విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ 6 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి. బాబా ఏం సౌండ్ వస్తుంది, పోవాలంటే రీసౌండ్ వస్తుంది మాకు. ర్యాప్ 7 లోగో దానికి. మా బండికి ఏ లోగో పెట్టారేంటో చూడలేదు. ఈరోజు 2వ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి బాయ్. మనం ఈ ఒక్క ట్రైన్ జర్నీ ఇలా ప్లాన్ చేసుకున్నామండి. ఇది ఒక స్పెషల్ ట్రిప్గా ప్లాన్ చేసుకుని నేను మీకు ఈ విధంగా కవర్ చేశాను. అంటే మనం రెగ్యులర్ ట్రైన్ జర్నీలాగా ప్రతి స్టేషన్ చూపించుకొని ప్రతి టైం టేబుల్ చెప్పుకుంటే అయితే వెళ్ళలేదు. మొత్తానికి మళ్ళీ మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. గుడ్ మార్నింగ్ భీమవరం. రాత్రి శుభ్రంగా భోజనం చేసి 10ంటికి విశాఖపట్నం ఎక్కితే పొద్దున్న 5:30 కల్లా భీమవరం టౌన్ తీసుకొచ్చి దింపేసిందండి. చూడండి ఎంతకన్నా బెస్ట్ ట్రైన్ ఇంకేముండదు చెప్పండి. టికెట్లు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి.
సో మొత్తానికి అరకు అందాలని బడ్జెట్లో ఫ్యామిలీతో ఎంతవరకు ఎంజాయ్ చేయొచ్చు అన్నదే నేను మీకు ఈ వీడియోలో చూపించాను అనుకుంటున్నాను. ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఓన్ వెహికల్స్తో లేదన్నా ప్రైవేట్ వెహికల్ కట్టించుకొని ఒక 2-3 రోజులు స్టే చేసి బోల్డ్ బడ్జెట్ ఖర్చు పెట్టి చాలా లొకేషన్స్ అయితే కవర్ చేస్తారు. సో అలాగే అందరికి అవ్వదు కదా. సో అందుకే నేనేంటంటే ఒక్క రోజులో మనం ఎంజాయ్ చేయగలము, ఎంతవరకు ఎంజాయ్ చేయగలం అన్నది మీకు బడ్జెట్లో చూపించడం కోసం నేను ఈ ట్రిప్ అనేది ఇలా ప్లాన్ చేశాను. సో ఈ ట్రైన్ జర్నీ కూడా అలాగే మీకు చూపించాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రైన్ జర్నీ అయితే ఇలా ఉండదండి, మనం కొన్ని మార్పులు అయితే జరుగుతాయి, రెగ్యులర్ కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బడ్జెట్ ఎంత అయిందన్నది మీకు క్లియర్గా ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. మాకు భీమవరం నుంచి విశాఖపట్నంకి అరకుకి అక్కడ మేము ఏమేమి చూసాము, వాటన్నిటికీ ఎంత ఖర్చు అయింది, ఫుడ్కి ఎంత ఖర్చు అయింది అన్నది మీకు డీటెయిల్గా ఇక్కడ రాసి చూపిస్తాను. సో నేనైతే తక్కువ బడ్జెట్లోనే మేము ఒక రోజులో అరకుని కంప్లీట్ చేసామని అనుకుంటున్నాను. ముఖ్యంగా అరకు ట్రైన్ గురించి మాట్లాడుకోవాలండి. విశాఖపట్నం నుంచి అరకుకి 130 కిలోమీటర్లకి కేవలం 30 రూపాయలతోటి అద్భుతమైన అరకు లోయల అందాలను అయితే వీక్షించవచ్చండి. అసలే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో మాకంటే వర్షం లేదు కానీ మీరు వెళ్ళే టైంకి మంచి వర్షం అయితే పడవచ్చు. నిజంగా అద్భుతమైన విజువల్స్ అయితే ఉంటాయండి చూడటానికి. ఈ వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయండి. జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాల్సిన రూటు మనకి విశాఖపట్నం టు అరకు బై ట్రైన్ రూట్ అండి. సో ఇది మరి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.